బ్రేకింగ్ న్యూస్ బంగారం ధరలు మరలి ఆకాశాన్ని అంటాయి. తాజాగా 1,00,000 మార్కును దాటింది బంగారం. గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్నటువంటి బంగారం జూన్ 6వ తేదీ శుక్రవారం నాటికి భారీగా పెరిగింది. బంగారం ధర మరోసారి ₹1,00,000 దాటింది. తాజాగా బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹1,810కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹91,700 పలుకుతుంది. ఇక 1 కేజీ వెండి ధర ₹1,05,000 పలుకుతుంది. బంగారం ధరలు అంతర్జాతీయ పరిణామాల కారణంగా భారీగా పెరుగుతున్నాయని చెప్పవచ్చు. బంగారం ధరలు ప్రధానంగా రష్యా ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా భారీగా పెరుగుతుందని చెప్తున్నారు. ముఖ్యంగా యూరప్ అలాగే ఆసియాలో అత్యంత కీలకమైన వాణిజ్య భాగస్వామిగా ఉన్న ఉక్రెయిన్ యుద్ధంలో తలమునకలుగా కావడంతో అంతర్జాతీయంగా వాణిజ్యం దెబ్బతింటుందని వ్యాపారవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రభావం స్టాక్ మార్కెట్ పైన కూడా కనిపించే అవకాశం ఉంటుంది. స్టాక్ మార్కెట్లో నష్టాలు నమోదయ్యే కొద్దీ మార్కెట్లో బంగారం ధర పెరుగుతుంది. ఈ రెండింటికి అవినాభావ సంబంధం ఉందని చెప్పవచ్చు. బంగారం ధర ప్రస్తుతం ₹1,00,000 దాటి ముందుకు దూసుకువెళ్తుంది. బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డు స్థాయిని మరోసారి తాకాయి అని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం బంగారం ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో పసిడి ఆభరణాలు కొనుగోలు చేసే వారికి ఇది చాలా ఇబ్బందికరమని చెప్పవచ్చు. ఎందుకంటే బంగారం ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో పసిడి ఆభరణాల ధరలు కూడా భారీగా పెరుగుతాయి. ఈ కారణంగా బంగారు కొనుగోలు చేయాలంటే చాలా ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఎవరైతే బంగారంలో పెట్టుబడి పెడుతుంటారో వారికి మాత్రం ఈ పరిణామం చాలా లాభదాయకమని చెప్పవచ్చు. సో ప్రస్తుత పరిస్థితి నేపథ్యంలో 1,00,000 దాటినటువంటి ఈ బంగారం 2,00,000 వరకు కూడా చేరుతుందా అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎందుకంటే గతంలోనే 1,00,000 దాటుతుందని చెప్పినటువంటి కొద్ది నెలల్లోనే 1,00,000 మార్కును అందుకుంది. ఆ తర్వాత చైనా అమెరికా వాణిజ్య యుద్ధం తర్వాత మరలా పెరిగి కొంత స్తబ్దుగా అక్కడ ఒక డీల్ కుదిరినటువంటి తర్వాత తగ్గుతూ వచ్చింది. బట్ మరలా ఇప్పుడు ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు భారీగా లేకున్నా కూడా క్రమంగా బంగారం ధరలు 1,00,000 దాటినటువంటి సందర్భంలో మరికొద్ది నెలల్లోనే ఇది 1,50,000 వరకు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా ఒక చర్చ అయితే కొనసాగుతుంది. దీంతో బంగారు ప్రియులకు, ముఖ్యంగా మన దేశంలో ఉన్నటువంటి బంగారు ప్రియులకు కొంత ఆందోళన అయితే నెలకొన్నటువంటి పరిస్థితి. సామాన్యులు బంగారం కొనడానికి ఇప్పుడు జంకేటువంటి పరిస్థితి ఏర్పడేటువంటి సిచ్యువేషన్ అయితే క్రియేట్ అవుతుంది. ఏదేమైనా కూడా మరొకసారి 1,00,000 మార్కు దాటినటువంటి బంగారం ఇంకా తగ్గేటువంటి అవకాశం ఉండదు, ఇంకా పెరుగుతూనే పోతుంది అనేటువంటి ఒక చర్చ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది.